ఈరోజు దేవుని వాగ్దానము. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. కీర్తనల గ్రంథము 131 అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నింటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఇప్పటి వరకు మనం మనుషుల మీద ఆశ పెట్టుకుని ఉన్నాము, మనుషుల మీద ఆధారపడి ఉన్నామేమో, మనకున్న ధనమును బట్టి ఆశ పెట్టుకుని ఉన్నామేమో, వెనకాలన్న ప్రాపర్టీని బట్టి మనం ఆశ పెట్టుకుని ఉన్నాము, లేకపోతే మన చదువులను బట్టి, లేకపోతే మనకు మాట్లాడే టాలెంట్ని బట్టి, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని బట్టి మనము ఆశ పెట్టుకొని ఉన్నాము ఏమో. కానీ అవేవి కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు బాధ కలిగించవచ్చు. కానీ దేవాది దేవుని మీద ఎప్పుడైతే మనం ఆశ పెట్టుకుంటామో అప్పుడంట మనకి దేవుడు మన ఆశను తీరుస్తాడంట, మనకున్న సమస్య నుండి మనకి విడుదలిస్తాడంట. ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన సన్నిధానంకి వెళ్ళినప్పటికీ ఆయన దగ్గర మనకి కృప దొరుకుతుందండి. ఆయన సంపూర్ణంగా మనకున్న సమస్యల నుండి విమోచించగలిగిన దేవుడు, మన దోషాలను కూడా మన నుండి దూరపరచగలిగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి రోజు మనము స్తుతించేవారుగా ఉన్నందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఏదో ఒకరోజు 2 రోజులే కాదు కానీ నిత్యము కూడా ఆయన మీద ఆశ పెట్టుకునే వారిగా మన అందరమే ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.